అన్నయ్య తలుపు తీ. గుడ్ మార్నింగ్ అయిపోయింది. ఐ థింక్ వీడికి రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదు. రితిక్ తలుపు తీయి. రితిక్ తలుపు తీస్తావా తీవా? నువ్వు ఇప్పుడు తలుపు తీయలేదంటే అంకితో తలుపు విరగొట్టించి లోపలికి వస్తాను. త్వరగా తీ. అబ్బా వీడు ఇంతసేపు ఏం చేస్తున్నాడు లోపల? అరే పెళ్ళైపోయింది కదా అన్నయ్యకి. అయితే తలుపు తీయడా? గాఢ నిద్ర పట్టేసి ఉంటుంది. ఓ అయినా సరే నేను వాడిని నిద్ర లేపేస్తాను. ఒరే రితిక్ లేవరా. రితిక్ అన్నయ్య. రితిక్ చూడు, ఇప్పుడు నువ్వు తలుపు తీయలేదంటే నిజంగానే మేము తలుపు పగలు కొట్టుకుని వచ్చేస్తాం లోపలికి. అవును. కౌంట్ చేద్దాం. సరే ఓకే. రితిక్ అన్నయ్య నేను కౌంట్ చేస్తున్నాను. 5 3 3 2 1.5. ఇంకా విరగొట్టేరా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. పొద్దు పొద్దున ఏం తాగిస్తున్నావు అమృత? అయ్యో రితిక్ అన్నయ్య తన అమృతక్క. ఇక ఇది తన అమృతం. ఎవరు కనిపిస్తే వాళ్ళకి తాగిస్తుంది అన్నట్టు పెద్దనాన్న కాల్ చేశారు. వీరేంద్ర అనే ఆరోగ్యం ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉందట. అవుట్ ఆఫ్ డేంజర్. అలాగే డాక్టర్ తనకి కాసేపట్లో స్పృహ వస్తుందని చెప్పారట. అప్పటి నుంచి తన చీర్స్ అంటూనే ఉంది. అన్నట్టు ఏంటి సంగతి? చాలా నిద్ర పట్టేసినట్టుంది. అన్నట్టు శివాని వదిన ఎక్కడ కనిపించట్లేదండి. ఎక్కడికి వెళ్తాను? వదనా రితిక్ ఎంతసేపటి నుంచి అడుగుతున్నాను శివాని ఎక్కడుంది అని. బహుశా తను వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? అసలు ఎలా వెళ్ళింది? ఆ అమ్మాయి నీ భార్యరా? అమ్మా నువ్వు కోరుకున్న జరిగిపోయింది. నాకు 25 ఏళ్ల వయసు నిండేలోపు నా పెళ్లి జరిగిపోవాలని నువ్వు కోరుకున్నావు. అది జరిగిపోయింది కనుక తను ఈ బంధానికి బలవంతంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. రితిక్ తను ఇక్కడ ఉండకపోతే ఇంకెక్కడుంటుందిరా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు ప్లీజ్ కమ్. హ్యాపీ బర్త్డే డియర్ బ్రదర్. హ్యాపీ బర్త్డే టు యు. అది నేను కిచెన్ లో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను రితిక్ గారి కోసం. అన్నయ్య మిమ్మల్ని ఫోర్స్ చేశారా రితిక్ గారు అని పిలవమని? ఆఫ్ కోర్స్ నాట్. చూడమ్మా, నువ్వు రితిక్ ని ఎలా కావాలంటే అలా పిలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఒక మెంబర్వి. నువ్వు కేవలం నీ మనసు చెప్పేదే విను. ఇంకొకరి ప్రెషర్ వల్ల హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. వదనకి శివాని ఫోటో 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 ఫోటో. వదన రండి ప్లీజ్. ఇంకొంచెం దగ్గరికి. కొంచెం. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ఎంత అందంగా కదా. జాహ్నవి వా రితిక్ వావ్. నా సంతోషాన్ని చిదిమేసి మీరంతా సంబరాలు జరుపుకుంటున్నారా? అండ్ అంటే మీరు మీ అబ్బాయి పెళ్లి జరిపించి ఇప్పుడు మీరు పార్టీ చేసుకుంటున్నారా? కేక్ తింటున్నారా మీరు? మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే ఆంటీ. మీరు కనిపించేంత మంచివారేం కాదు. ఏం సీన్ క్రియేట్ చేశారు మీరు. చాలా తెలివిగా ఎత్తులు వేశారు మీరు. నన్ను దారి నుంచి అడ్డు తొలగించుకొని ఇప్పుడు ఈ రోడ్న పోయే పని మనిషిని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు చేస్తారా? ఏంటి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు నువ్వు? పెళ్లి మండపాన్ని వదిలిపెట్టి వెళ్లి మోసం చేసింది ఎవరు? మోసం చేసింది ముమ్మాటికి మీరే. అయినా నేను అసలు ఊహించుకోలేకపోయాను మీరు ఇలా గేమ్స్ కూడా ఆడతారని. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓ కమోన్ ఆంటీ, మీరెంతకాలం దాస్తారు? మీరు స్వయంగా నాకు చెప్పారు రితిక్ ని పెళ్లి చేసుకోవద్దని. నేనెప్పుడు చెప్పాను? అయినా నేనెందుకు చేసుకోవద్దంటాను? వావ్, ఏం డ్రామాలు ఆడుతున్నారు మీరు. మంచి యాక్ట్రెస్ అనిపించుకున్నారు మీరు. అన్నట్టు మీకు ఇంకెన్ని స్వరూపాలున్నాయి? యు ఆర్ ఎ చీటర్. యు ఆర్ ఎ లయర్. నోర్మోయ్, నీ పెళ్లి మండపాల నుంచి పారిపోయింది నువ్వు. ఇప్పుడు నా మీద నిందలు వేస్తున్నావా? నేను నిన్నెంతగా ఇష్టపడేదాన్నో. నేనెప్పుడు ఒకటే కోరుకునేదాన్ని, నీ పెళ్లి రితిక్ తో జరగాలి అని. కానీ చివరి నిమిషంలో మండపంలోంచి పారిపోయింది నువ్వు. ఒకవేళ శివాని ముందుకొచ్చి రితిక్ ని పెళ్లి చేసుకుని ఉండకపోతే అనర్థం జరుగుండేది. మొదట నువ్వు మండపంలోంచి పారిపోతావు, మళ్ళీ ఇప్పుడు అబద్ధం చెప్తావు. ఇంకా ఆపండి.
మా అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా రమ్య? ఇదంతా నీ కారణంగానే జరుగుతుంది. యు మేడ్. నువ్వు నా స్థానం, ఈ జాహ్నవి స్థానాన్ని ఆక్రమించాలనుకున్నావా? నేను అలా జరగనివ్వను. నెవర్ ఎవర్. నువ్వు ఇంటి కోడలువని ఒప్పుకోను. ఈ పెళ్లిని కూడా ఒప్పుకోను. నువ్వు ఇంటికి పని మంచివి, పని మంచిలానే ఉండు. గాట్ ఇట్? స్టాప్ ఇట్ జాహ్నవి. దయచేసి ఒకటి గుర్తుంచుకో, శివాని ఇప్పుడు నా భార్య. కనుక నువ్వు తనతో చాలా మర్యాదగా మాట్లాడాలి. ఈ జాహ్నవికి ఏమైనా పిచ్చెక్కిందండి? నన్ను నిందిస్తుందా తను? అరే, ఆ రాత్రి నేను తన్ని కలవలేదు కూడా. నేను తన గదిలోకి వెళ్ళినప్పుడు తనక్కడ లేనే లేదండి. కూల్ డౌన్ యామిని, కూల్ డౌన్. ఖచ్చితంగా ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నేను శైలేంద్ర రమ్యలతో మాట్లాడతానులే. నేను హాస్పిటల్ కి వీరేంద్ర దగ్గరికి వెళ్తున్నాను. ఛాయ శైలేంద్ర ఇద్దరే ఉన్నారు అక్కడ. మరి ఈ రోజు పార్టీ ఓ పని చేస్తారా? మనం ఈ పార్టీని క్యాన్సిల్ చేసేద్దామా? ఎందుకంటే వీరేంద్ర ఈ పరిస్థితుల్లో ఉంటే మనం నేను ఈ పార్టీ వాడి కోసం ఇవ్వడం లేదు. మన గెస్ట్లు వస్తున్నారు కెనడా నుంచి. నాకు కూడా ఈ సిచ్యువేషన్ లో పార్టీ ఇవ్వాలని లేదు, కానీ ఏం చేయను. సూర్య వస్తున్నాడు, తన అసోసియేట్స్ వస్తున్నారు. వీరేంద్ర విషయంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగినా కూడా మనం రితిక్ పెళ్లి చేశాం కదా. అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరి నోళ్లు మూయించాలంటే ఈ పార్టీ జరగాలి. మన విషయంలో జరుగుతున్న వాటి నుంచి నేను ఎస్కేప్ అవట్లేదు. నిజానికి మన విషయంలో ఏమేం జరగొచ్చో, అందరూ మనల్ని ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చో అలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళు మన గతాన్ని ఎక్కడ తెలుసుకుంటారేమోనని నా భయం. వాళ్ళకి 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అస్సలు తెలియకూడదు. సో ఆ రహస్యం బయటపడకూడదని మనం అనుకుంటే ఈ పార్టీ జరగడం అవసరం. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ పార్టీ అందరి నోళ్లు మోయిస్తుంది ఆమెని. నేను వెంటనే తయారై హాస్పిటల్కి వెళ్తాను. అక్కడి నుంచి డైరెక్ట్ గా పార్టీకి వస్తాను. ఈలోపు నువ్వు గెస్ట్లందరినీ చూసుకో, ఓకే? నేనిక్కడ ఈ రూపంలో లేదు. నేను ఇక్కడికి వీళ్లతో బంధాన్ని కలుపుకోవడానికి కాదు, నా ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చాను. నేను నా లక్ష్యాన్ని చేరుకోకుండా నన్నెవరూ ఆపలేరు. నేను నా పగని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతాను. ఏం పూర్తి చేస్తావు? ఏం లేదు, అదే టాలీవుడ్ థీమ్ పార్టీ ఏర్పాట్లు కొన్ని మిగిలిన్నాయి కదా, అవి. ఓహో, ప్రస్తుతానికి పనికి సంబంధించిన టెన్షన్స్ అన్నీ వదిలేసాయి. ఇప్పుడు నువ్వు ఇంటి యజమానురాలివి. నీకు బాధ కలిగింది కదా జాహ్నవి నీతో అలా మాట్లాడినందుకు? నేనెన్నో సూటిపోటు మాట్లాడింది. నీకు బాధ కలిగిందో లేదో, కానీ నాకైతే చాలా బాధ కలిగింది. నాకు తెలుసు మనకు నిన్నే పెళ్లి జరిగిందని, కానీ ఎవరైనా నేను వేలెత్తి చూపిస్తే నేను అస్సలు భరించలేను శివాని. నీ విషయంలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చాలా బాధ అనిపిస్తుంది. అయినా ఇదే కదా మోహం వల్ల కలిగే అనుభూతి. ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎవరు ఏమన్నా సరే చాలా బాధ కలుగుతుంది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు అండగా నిలుస్తారు. అలా వాళ్ళ నమ్మకమే వాళ్ళని ఏకం చేస్తుంది. నేను నా జీవితంలో ఎవరిని నమ్మకూడదనే విషయాన్ని నేర్చుకున్నాను. అయినా కూడా ఇప్పటికీ మనమిద్దరం ఒకరికొకరు అపరిచితులమే. నువ్వు అంటున్న చాలా తప్పు శివాని. ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? నమ్మకం అనేది లేకపోతే ఏ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండదు. నిజమే, ఒక్కొక్కసారి మన నమ్మకం ఒమ్మవుతుందన్న భయం ఉంటుంది, కానీ దాన్ని మేనేజ్ చేయగలిగితే అంతకు మించిన విషయం ఇంకోటి ఏముంటుంది? కూడా నేను నిన్ను నమ్ముతున్నాను, నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ నీళ్లు రావడం సడన్ గా ఆగిపోయిందేంటి?
మాధవా ఎక్కడ చచ్చావు? మాధవా 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 ఈసారి వాడిపోయిన పువ్వులొచ్చాయి. మాధవా ఏంటి పిచ్చిగా ఏదేదో వాగుతున్నావు? అర్థం లేకుండా మాట్లాడుకో. మొక్కలెలా నాటుతావు మాధవా? అందుకు గార్డెన్ లోకి వెళ్ళి నువ్వక్కడ తవ్వాలి కదా. నోరు నీకేం పిచ్చెక్కలేదుగా? ఏమండి, ఎవరికి పిచ్చెక్కింది అంటున్నారు? నువ్విప్పుడే వచ్చావా యామిని? ఇందాక మాధవాని ఏమండి, పిచ్చిగాని ఎక్కిందా మీకు? నోరు యామిని, నాకేం పిచ్చకలేదు. నువ్వింతకు ముందు ఇక్కడ ఉన్నావు, నాకు కనిపించావు. నువ్వే నన్ను పిలిచావు మాధవ అని. అయ్యో లేదండి, మీరు వాష్రూమ్కి వెళ్ళారు కదా, అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. నిజం, ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చావా? ఆ, మరి ఇక్కడ ఇందాక నాకు నేను మిమ్మల్ని మాధవ అని ఎందుకు పిలుస్తాను? మీకు తెలుసు కదా, నేను మిమ్మల్ని ఆ పేరుతో ఎప్పుడూ పిలవలేదని. ఏమండి, ఏమైందండి? ఏళ్ల క్రితం అంతా నన్ను అదే పేరుతో పిలిచేవారు. చాలా ఏళ్ల క్రితం ఆ బంగాళాలో అందరూ నన్ను ఆ పేరుతోనే పిలిచేవారు. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే మరిక్కడ నన్ను మాధవ్ అని పిలిచిన వారెవరై ఉంటారు? ఏమండి, ఏమండి, ఏమైందండి? లేదు, లేదు, లేదు. లోపలి పద. వీరేంద్ర, నువ్వు స్పృహలోకి వచ్చావా? వీరేంద్ర, నేను డాక్టర్ని పిలుచుకొని వస్తాను. డాక్టర్! ఏమైంది? వచ్చేసింది. నేను ఇప్పుడే డాక్టర్ని పిలుచుకొని వస్తాను. వీరేంద్ర, వీరేంద్ర, నాకేదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. నిన్ను ఇలా ఎవరు చేశారు? చెప్పు వీరేంద్ర, ఎందుకు ఇలా అయింది?